హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకేనా? సరే, ఈరోజు విషయం ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఈరోజు బస్సు ఎక్కానండి. ఇగో టికెట్లు. కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనండి. ముందు ఒక బస్సు వచ్చిందండి. ఫుల్గా ఇంక అసలు వేలాడిపోతున్నారు జనం. అసలు కాలు పెట్టడానికి ఖాళీ లేదు. అయ్యి బాబాయ్, నేను ఎక్కలేను. నాకు అసలే బస్సు మామూలుగానే గెట్టుకుంటే ఎక్కడ పట్టే భయపడి బాబు. ఆ జనాన్ని చూసి ఆ బస్సు వదిలేసాను. బాబు వెళ్ళిపోయి ఇంకో బస్సు, వెనకాల ఇంకో బస్సు వచ్చింది, ఏలూరు బస్సు. అది చూశాను. దాని నిండా అలాగే ఉన్నారు జనం. అస్సలే కాలు పెట్టడానికి ఖాళీ లేదు జనం. ఇంకా మూడో బస్సు వచ్చిందండి. ఇంకేం చేస్తాము, ఇంకెన్ని బస్సులు వచ్చినా అలాగ ఫుల్గానే ఉంటున్నాయి. నరసాపురం బస్సు వచ్చింది. ఇంకెక్కాను. దేవుడా రాముడా అంటూ గెంటుకుంటూ ఆ కండక్టర్ వెనక్కి వెళ్ళండి అమ్మా, ఖాళీలోకి వెళ్ళండి అమ్మా, వెనక్కి వెళ్ళండి అమ్మా అని. ఇంకా విషయం ఏంటంటేనండి, సీట్లో కూర్చుని కూడా దెబ్బలాడేసుకుంటున్నారండి బాబు ఆడవాళ్ళు. అలా తయారైంది. దయించి చెప్పేది ఏంటంటేనండి, ఏదైనా సరే బస్సు ఫ్రీ అని కాదండి. ఏమన్నా పని ఉండి అవసరం ఉంటేనే బస్సుకి వెళ్ళండి. వెళ్ళి ఆ పని చూసుకొని చేస్తారండి. అంతేగాని ఫ్రీ బస్ కదా, ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఒకసారి వెళ్ళి వచ్చేతో పని అయిపోద్దులే అన్న ఇదిలో కాకుండా, చక్కగా పని ఉంటే వెళ్ళి, తప్పదు అనుకుంటే వెళ్ళడం, ఫంక్షన్లకైనా దేనికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళడం, తప్పని దానికైతే తప్పదండి, వెళ్ళొచ్చు. అంతేగాని మామూలుగా సరదాగా వెళ్ళొద్దాంలే అన్న ఇదిలో కాకుండా ఉండాలండి. పాపం కండక్టర్ ఇబ్బంది పడుతున్నాడు. అసలు అతను చెప్పింది కూడా వినిపించుకోవట్లేదు. దెబ్బలాడేసుకుంటున్నారు సీట్లలో కూర్చుని. ఎలా పడితే అలా ఉందండి బాబోయ్. అసలు ఆ కండక్టర్ కూడా చిరాకు పడిపోతున్నాడు. అయ్యి బాబోయ్, ఏంటి పరిస్థితి, ఏంటి ఇదేంటి అనేసి అలా అయిపోయింది బస్సు అంటే. ఇప్పటికీ